మా ఇల్లు సార్. Go inside. నా హస్బెండ్ సార్. No, you go inside. పొద్దున్న బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు? పోలీసులు ఫోన్ చేసి నన్ను అడ్రస్ అడుగుతున్నారు. ఆల్రెడీ నేను నీకు ఫోన్ కొనిచ్చాను కదా. నేను 2 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు చెప్పు. అవును, మీ అమ్మగారు ఫోన్ చేశారు. నువ్వు షాపింగ్కి వెళ్ళావని చెప్పాను. ఫోన్ చేస్తావు మీ అమ్మకి? భయపడ్డావు కదా, భయపడ్డావు. పద పద. దేవి కొవ్వొత్తుల మధ్యలో కొంగ జపమా? హలో, దేవి ఫోన్ చేసింది, అందుకే. దేవి పొద్దు నుంచి 10 సార్లు ఫోన్ చేసింది కానీ మాట్లాడనే లేదు. దేవి ఎక్కడికి వెళ్ళావమ్మా? దేవి హలో. ఎక్స్క్యూజ్ మీ, దేవి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను. ఎక్కడమ్మా? దేవి సౌండ్ వినిపిస్తోంది కానీ సౌండ్ కనిపించదే. ఎక్కడమ్మా? పైన నిలబడి ఏం చేస్తున్నావు? దెయ్యమా? అయ్యో దెయ్యమట, దెయ్యం. కృష్ణ, తనకి ఏమందయ్యా? దెయ్యం పట్టిందా? దెయ్యం పట్టడం కాదు, దెయ్యం పడకుండా పట్టుకో. అలాగా? నేను కిందకి రాలేదక్క, మీరే పైకి వచ్చేసారు. ఇక్కడికి తప్పించుకోలేవక్క, అన్ని ట్రై చేసి చూసాకే ఇక్కడ సెటిల్ అయ్యా. చాలా థ్యాంక్స్ అక్క, ఒత్తిడిగా అయిపోయాను. ఇప్పుడు మీరు వచ్చారు. గుంతకాయ కూర ఎలా వండాలని గంట సేపు ఫోన్ లో కూర తింటావే. ఇప్పుడు నీ మొగుడికి దెయ్యం పట్టింది నీ ఒక్క ముక్క నాకు చెప్పుంటే అట్ని చెంటే చంపయ్యేదాన్నే. కర్ణ పిశాసి. అవును, ఎలాంటి దెయ్యం పట్టింది? దయ్యం కాదక్క, దయ్యాలు. దెయ్యాలా? దయ్యాలు పట్టుకున్నాను. అవును, అమాలక్స్ రంగారెడ్డి ఇక్కడ. మరి గాలి ఉంటే కొట్టుకుపోతాడు. ఈ పానీలో టంప్లక్షనా? ఎంతమంది ఉండగా ఎందుకు నా భర్తను పట్టుకున్నారు? రూబీ కాంటాక్ట్ బా. కృష్ణ చాలా మంచోడని రూబీ చెప్పింది. ఇస్ ఎ గుడ్ సోల్. మంచోడు. రూబియా? ఇది మన లిస్ట్ లోనే లేదు కదమ్మా. రూబీ ఎవరు? నీకు తెలియదు, మీ ఆయనకి బాగా తెలుసు కదా. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. యూనో, ఫ్రెండ్సా? మాలాంటి కోరికలు తీరకుండా చనిపోయిన వారి ఆత్మలకు వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి కృష్ణ లాంటి వాళ్ళు అవసరం పడతారు. యూ కెన్ అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్. ఫీలింగ్సా? అలా ఏంటయ్యా మీ ఫీలింగ్స్? లవ్, పిచ్చి ప్రేమ. ఈశాని ప్రేమిస్తుండా. ఐ లవ్ సారా. ఒకరికొకరం బాగా పరిచయం అయి వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పేలోగానే యాక్సిడెంట్లో చనిపోయాం.
అయ్యో కానీ మా ప్రేమ సావలేదు. అందుకే తిరిగి వచ్చేసాం. వాళ్ళ నోటితో వాళ్ళ చేతే ఐ లవ్ యూ అని చెప్పించడానికే మేము దెయ్యాల్లా వచ్చాం. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలా? ఆయన నా భర్త, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేస్తారు? అబ్బా, మీరట చెప్తారని నాకు రూబీ ఆల్రెడీ చెప్పింది. అందుకే కాంట్రాక్ట్ తో సహా వచ్చున్నాం. బాగా చదివి సంతకం చేయండి. ఇదేం కాంట్రాక్టు? దెయ్యం కాంట్రాక్ట్. ఏదేమైనా సరే దీనికి మేము ఒప్పుకోం. హే, హలో సిస్టర్స్. ఎస్ బ్రదర్స్. మేము మీ పర్మిషన్ అడగడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇంట్లో ఉండే కృష్ణని మేము డిస్టర్బ్ చేయమబ్బా. బయట ఉండే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అది మీరు అనుకున్నా కాదు, ఎవరితోనైనా చెప్పాలని కూడా కుదరదు. అర్థమైందా? సైన్ చేయి. చేసేయమ్మా. నువ్వు కూడా. నీ కుటుంబ పంచాయతీలో నన్నెందుకయ్యా లాగుతున్నారు? సాక్షి కోసం. వకీల్ని సాక్షిగా మార్చేస్తున్నారా? చెప్పింది చేయి. కేసు ఎన్నాచా సార్? సారీ సార్, మీ తాతయ్య ముగ్గురు వారసుల్లో మీ అమ్మ మాత్రమే లీగల్ ఎయిర్ కాదని మీ తాతయ్య రాసిన బిల్లో కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందువల్ల మన సైడ్లో కేసు కొంచెం వీక్ అయింది. ఇంకో 2 హీరింగ్స్లోనే ఆస్తంతా మీ మావయ్యలకే సొంతం అవుతుంది. ఇది చెప్పడానికి ఇన్నేళ్ళుగా ఈ కేసు డీల్ చేస్తున్నారా? సార్ ఇట్స్ ఓకే. వచ్చాను. దేవి, దేవి, దేవి ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళాలి. కాసి మాట్లాడదాం. వెళ్ళి మాట్లాడితే కరెక్ట్ గా ఏదో ఒకటి మాట్లాడండి. మీరు కృష్ణ కదా, నేను కృష్ణతో మాట్లాడాలి. ఏం అవుతున్నావు? ఆయన ఏంటి ఇంత పొద్దునే దాపురించు? ఏదో మీకు ఒంట్లో బాగలేదు దేవి. మీరు లాయరా డాక్టరా? ఆయన ఇదేంటి బాబా గెటప్ లో బఫర్ లాగా? ఎదురుగా ఉన్న దెయ్యం బెదిరించకుండా ఉండాలని ఈ గెటప్ ట్రై చేశా. నేను మీతో కొంచెం మాట్లాడతా. చెప్పండి. మీకు ఒక ప్రాబ్లం, అది నేను ఎలా నేను ఆగకుండా చెప్తా, మీరు ఆపకుండా వింటారా? చెప్పండి. మీకు దెయ్యం పట్టింది. ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు కృష్ణకి ఇదంతా చెప్పకూడదని చెప్పారా లేదా? కాంట్రాక్ట్ మీరుతావా? మీరు కూడా కాంట్రాక్ట్ మీరుతున్నారు కదా. లోపలికి రానని చెప్పి ఇంట్లోకి వచ్చారు. శ్యామ్ టు శ్యామ్. మీరు కృష్ణతో నిజం చెప్పాలి, అంతే కదా? వీడిని చంపి ఆ లోకానికి తీసుకుపోయి అక్కడ చెప్తావు నిజం. వీడిని చంపేస్తాను. దయచేసి వదిలేయండి. చెప్పు. ఎవరికి చెప్పమని కృష్ణ మీద ప్రమాణం చేస్తున్నాం? ఒంటరిగా మాట్లాడాలన్నారు. ఇప్పుడు మీరెవరు? అయ్యో ఏంటండి అదే విషయం అడుగుతున్నారు? చెప్పండి. అది నేను ఆల్రెడీ మాట్లాడాను. దేవి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది ఇక్కడ ఏమైంది? పూజారం తుడుస్తుంటే కుంకుమ అంటుకుంది. ఓ, సరే నేను ఆఫీస్కి కలుస్తాను. ఏమండి, రండి కూర్చోండి. ఏంటి దేవి? మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డాక్టర్ మిమ్మల్ని 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. 10 రోజుల ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా దేవి? అదేం లేదండి, డాక్టరేట్ సర్టిఫికెట్స్ అని మెయిల్ చేస్తారు. ఈ దేశంలో అలాగే. మీరు చాలా స్ట్రెస్ గా ఉన్నారు. ఓ 10 రోజులు బాగా నిద్రపోతే అన్ని సెట్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటా. మందులు, ప్రిస్క్రిప్షన్ చీటీ. అది ఇక్కడ ఎక్కడ? బంగారం, డాక్టర్ ఏం చెప్పాడో నాకు తెలీదు, నువ్వు చెప్పు.
వచ్చేసాం. ఎక్కడికి వెళ్దాం? అంతే. వెళ్ళిగా. హాయ్ హాయ్ మేడం. హాయ్. నైస్ బాస్. Sarah, right. ఈషా దగ్గరికి లెఫ్ట్ హ్యాండ్ లో. You bloody fool, right. లెఫ్ట్ హ్యాండ్ లో. డ్రైవింగ్ ఏంటో Left off! Right! Left off! What's happening here? Fine. You can't break the law. No, నేను లాయర్. Hey, Sarah. Sarah. ఏమండి? Wait. Sarah. Sarah. Hey, Sarah. Warn your butt, hey. Isha. Hey, Isha. Isha, on my right. ఏమండి? Sarah, why should I? Hey, ఏమండి? hey, stop. మా అమ్మాయి పికప్ చేయడానికి వస్తాననింది. ట్రాఫిక్ లో స్టక్ అయింది అనుకుంటా. ఇక మీద అమ్మని డిస్టర్బ్ చేయొద్దు. ఐ మైసెల్ఫ్ విల్ పిక్ యూ అండ్ డ్రాప్ యూ. హే, నీకెందుకు అనవసరమైన స్ట్రెస్? మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది స్ట్రెస్ ఎలా అవుతుంది? ఐ లైక్ టు. ఐ లవ్ టు డూ దిస్, యు నో. ఇల్లు వచ్చేసింది. కొంచెం దిగుతారా? ఎవరు చెప్తున్నారా? ఇప్పుడు మీరు ఎవరనేది ఎవరికైనా తెలుసు. రంగారెడ్డి ఎక్కడా? రంగారెడ్డి దిగుతాం, రెడీ. ఇప్పుడు మాట్లాడేందుకు? నేను మాత్రం వేసుకోకుండా లోపలికి వస్తే కృష్ణ వస్తాడు, క్వశ్చన్లు వేస్తాడు. కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పకపోతే బయటికి రానివ్వడు, రాడు. కాలు తీసి పట్టమ్మా. ఏం కాదు, ఏం కాదు. చూడు, నువ్వు టెన్షన్ పడకు. పద పదమ్మా. ఎక్కడ అయ్యో దెయ్యాలు తలుపు కొడుతున్నాయి. పద వెళ్దాం.